గమనించాలి. ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి కదా. మొదటి మాట ఏమో పరిస్థితులన్నింటినీ చక్కబెట్టమని దేవునికి నేను చేసే ఒక్కరోజు ప్రార్థన ఏమాత్రము వృధా పోదు. ఈ మాట చెప్పింది జేమ్స్ గిల్మోర్. ఇంకో మాట ఉంటుంది, ఈ లోకంలో చేసే ప్రార్థనలు పరలోక రాజ్యంలో వారు పెట్టే పెట్టుబడులు. ఆ పెట్టుబడుల ద్వారానే భూమి మీద తన గొప్ప కార్యాలను దేవుడు జరిగించుకుంటారు. గొప్ప మనోవేదనలు, అత్యంత భీకరమైన వ్యాధులు ఈ ప్రార్థనల ఫలితంగానే పారిపోయాయి. శక్తివంతమైన ఎడతెగని ప్రార్థన ద్వారా భూమి మీద విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈ మాట అనింది ఎవరు? ఈఎం బౌన్స్ గారు. వీరు ప్రార్థన యొక్క గొప్పతనాన్ని, ప్రార్థన యొక్క శక్తిని, ప్రార్థన యొక్క బలాన్ని, ప్రార్థన యొక్క గొప్ప ప్రభావాన్ని మనకు తెలియచేశారండి. అవును, చాలామంది వ్యక్తులు ప్రార్థనను చులకనగా చూస్తూ ఉంటారండి. గమనించాలి, ప్రార్థన ఎంతో శక్తి కలిగింది. అసాధ్యము అనుకున్న కార్యాలను కూడా సాధ్యపరచగలిగినవి ప్రార్థనలండి. మానవుడు దేవునికి చేసే ఒక్క ప్రార్థన కూడా వృధా పోదండి. మనం అనుకుంటూ ఉంటాం, నేను చేసే ప్రార్థన వృధాగా పోయిందేమో, దేవుడు వినకుండా ఉన్నారేమో, దేవుడు జవాబు ఇవ్వకుండా ఉన్నారేమో, అసలు నా ప్రార్థన దేవుడు తీసుకుంటాడా? గమనించాలి, మానవుడు చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు తప్పక స్పందిస్తాడు. ఏ ఒక్క ప్రార్థన కూడా వృధా పోదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రార్థన యొక్క శక్తిని, ప్రార్థన యొక్క బలమును, ప్రార్థన యొక్క ప్రభావాన్ని గుర్తిద్దాం. విలువక ఎడతెగక దేవునికి ప్రార్థన చేద్దాం. శ్రేష్టమైన సహాయాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.